ఉన్న జగన్ గారే ఉన్నా నేను అంటే నేను కొంతమంది ఒప్పుకోరేమో ఉన్న నిజాలు మాట్లాడితే నాకు రాజకీయ నేను ఫస్ట్ ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పాను. నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాజిటివ్ మైండ్. మరి ఆయన కొడుకు కోసం నేను మంత్రి పదవి వదులుకొని బై ఎలక్షన్లో నా సొంత డబ్బులు పెట్టి బై ఎలక్షన్ పోయాను. కానీ ఆయన ఇది ఇది కరెక్ట్ కాదేమో, ఆయన మన డబ్బులు లాక్కోదని ప్రయత్నం చేస్తాడు. మనకి పవన్ కళ్యాణ్ గారు నిర్మాత బాగుండాలని చెప్పి ఆయన డబ్బులు పెట్టినట్టు వ్యక్తి. అది త్వరలో చెప్తానండి, అంత వివరం చెప్తాను, ఒక ప్రెస్ మీట్లో చెప్తాను. నాకు జరిగినటువంటి ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా చెప్తాను. అప్పుడు నేను జనసేనలో చేరినప్పుడు చాలామంది ఎవరో ఎందుకు మా రెడ్డిసే, అయ్యా నువ్వు ఎందుకు జనసేనలో చేరావు అంటే, నీకు నొప్పి తగిలితే తెలుసుద్ది. నేను చెప్పాను. నాకు జరిగిన విషయం వాళ్ళకి చెప్పంగానే అది వాళ్ళు ఏమన్నారంటే అయ్యి ఇన్ని రోజులు ఎందుకున్నావు ఇంకా అని అన్నారు. అంటే విషయం చెప్పిన తర్వాత జరిగిన నొప్పి తెలిస్తే అది వాళ్ళకి బాధ తెలుస్తుంది. అట్లాంటిది మరి త్వరలోనే మొత్తం ప్రెస్లో అంతా వివరం చెప్తే ఒక గంట పడుతుంది. అది చరిత్ర ఉంది. అది మరి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒకరు సహాయం చేస్తే మర్చిపోకూడదు. రాజశేఖర్ గారు నన్ను మా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నేను అప్పుడు మినిస్టర్ని చేశాడు. ఆయన చనిపోగానే నేను మినిస్టర్ వదులుకున్నా. ఎందుకోసం? రాజశేఖర్ గారు నాకు ఇచ్చినటువంటి పదవిని ఆయన కోసం, ఆయన కొడుకు కోసం వదులుకున్నాం. ఆయన కోసం ఎంతో ఇది చేసాం. రాజశేఖర్ గారు నాకు ఎంతో చేశాడు, కొడుకు నాకు అన్యాయం చేశాడు. అది కూడా తెలియాలి కదా. ఆయన మంచిని మంచిగా చెప్పాలా, చెడుని చెడుగా చెప్పాలా. అది త్వరలోనే, ఇది కరెక్ట్గా ప్లేస్ కాదు కాబట్టి తప్పకుండా ఉన్న విషయాలు చెప్పడం జరుగుతుంది.